మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుని వాక్య భాగంలోకి వెళ్దాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, మీకే వందనాలు, స్తోత్రాలు. మహోన్నతుడ, మహాగణుడ, గొప్పవాడ, జీవము గల యేసయ్య, జీవాధిపతి, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలు తండ్రి. రేకల సమల పాదాల చెంతకు వచ్చాం. అయా, మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి, మీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి. ప్రభువా, మీ కృపతో జ్ఞాపకం చేసుకుని, మీ దయతో జ్ఞాపకం చేసుకుని, వాక్యమైన దేవుడు నాయన, వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచి దీవించి ఆశ్రయించి జ్ఞానంతో సహాయం తెచ్చమని యేసునామములో నడిచినాం తండ్రి, ఆమేన్. మంచిది. దేవుని ఘనమైన పరిశుద్ధ నామముకే మహిమ కలుగును గాక. వాక్యం వినుచున్నా చూస్తున్నా మీ అందరికీ కూడా నా నిండు వందనాలు. ఇక్కడ వాక్య భాగంలో నిన్నటి దినాన్న మనం ద్వితీయోపదేశ కాండము 21వ అధ్యాయాన్ని మనం చదువుకున్నాం కదా. అందులో ప్రభువును గుర్చిన ప్రవచనాలు అనేకమైనవి అందులో మనం చూసాం. అలాగే 22వ అధ్యాయం, ద్వితీయోపదేశ కాండము 22వ అధ్యాయాన్ని మనం చూసుకుందాం. నీ సహోదరుని ఎద్దుగాని గొర్రెగాని త్రోవ తప్పిపోవుట చూచిన ఎడల నీవు వాటిని చూడనట్లు కన్నులు మూసుకొనక అగత్యముగా వాటిని నీ సహోదరుని యొద్దకు మళ్లింపవలను. నీ సహోదరుడు నీ దగ్గర లేకపోయిన ఎడల నీవు అతన్ని ఎరగకపోయిన ఎడలను దాన్ని నీ ఇంటికి తోలుకొని పోవలను. నీ సహోదరుడు దాన్ని వెతుకుచు వచ్చు వరకు అది నీ యొద్ద ఉండవలను. అప్పుడు అతనికి దాన్ని మరలా అప్పగింపవలను. అతని గాడిదను గుర్చి వస్త్రమును గుర్చి నీవు అలాగునని చేయవలను. నీ సహోదరుడు పోగొట్టుకున్నది ఏదైనాను నీకు దొరికిన ఎడల అతడు పోగొట్టుకున్న దాన్ని గుర్చి అలాగుననే చేయవలను. నీవు దానిని చూచి చూడనట్టుగా ఉండకూడదు. నీ సహోదరుని గాడిదను గాని ఎద్దును గాని త్రోవలో పడి ఉండుట నీవు చూచిన ఎడల వాటిని చూడనట్టు కన్నులు మూసుకొనక వాటిని లేవనెత్తుటకు అగత్యముగా సహాయము చేయవలను. హల్లెలూయా. ఈ వాక్య భాగంలో దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు కదా, నీ సహోదరుని ఎద్దు గాని గొర్రె కాని. ఇంకో చోట ఉంది కదా, ఎద్దు గాని గొర్రె కాని అనే దాంట్లో ఎద్దుని కుమారులతో పోలుస్తూ, పిల్లలతో పోలుస్తూ అక్కడ చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. దాన్నే సంఘానికి పోలుస్తూ కూడా చూస్తూ ఉన్నాం. సంఘమునికి పోలుస్తున్నాడు, అలాగే పిల్లలు కూడా పోలుస్తూ కొన్ని సందర్భాల్లో మాట్లాడిన సందర్భాలు మనం చూస్తున్నప్పుడు అక్కడ చెప్తున్నాడు కదా, అది ఎక్కడైనా త్రోవ తప్పిపోవడం కానీ, వాళ్ళ పిల్లలు నీ సహోదరుడు తెలిసిన వాళ్ళు తల్లిదండ్రులు లేరు, ఆ పిల్లలు త్రోవ తప్పి వాళ్ళు సిగరెట్లు తాగడం కానీ లేదా వ్యసనాలు కానీ ఎక్కడైనా బానిసలు అవుతున్నట్టుగా నీ కంటికి కనుక కనబడింది అనుకో, నా పిల్లోడు కాదులే, నా వాడు కాదుగా, నీ ఎందుకులే అని నువ్వు అనుకోకూడదు. కంపల్సరిగా వారిని పిలిచి వాళ్ళకి హెచ్చరిక చేయాలి, చెప్పాలి. అవసరమైతే నీటికి తీసుకొని వెళ్ళి వాళ్ళు చేర్చుకోవాలి. వాళ్ళ తండ్రికి అది జ్ఞాపకం వచ్చే వరకు, తెలిసేంత వరకు కూడా భద్రపరచాలి అని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. నిజమే. ఒకనొక రోజు మా అబ్బాయి స్నేహితుడు ఒకడు కాలేజ్ దగ్గర సిగరెట్ తాగుతూ కనబడ్డాడు. ఎంత వయసు అంటే దాదాపు 17-18 సంవత్సరాలు ఉంటాయి. 17-18 సంవత్సరాల వయసులో తన స్నేహితులతో సిగరెట్ తాగుతూ ఉండగా చూశాను నేను. చూడగానే నన్ను చూసి ఆ పక్కకి తిరిగాడు. కానీ నేను వెంటనే పక్కకి పిలిచి చెప్పానన్నమాట. ఏంటి, నీకు సిగరెట్ తాగే అలవాటు ఉందా అని అడిగా. ఎందుకు మొహమాటం ఎందుకు అడిగితే, లేదు అంకుల్ అని చెప్పానన్నాడు. మరి సిగరెట్ తాగుతున్నావు, ఇప్పుడు చిన్న వ్యసనంలానే ఉంటుంది, తర్వాత చాలా బానిసైపోతావు, అందులో నువ్వు చదివే కాలేజ్ అంతా కూడా గంజాయికి, కొకైన్‌కి అటన్నిటికి కూడా అడ్డాగా మారిపోయే పరిస్థితులు అవి ఉన్నట్టుగా నేను విన్నాను. నువ్వు చిన్నదే కదా అని చెప్పేసి అందులో నువ్వు బానిసవయ్యావంటే గనక తర్వాత భవిష్యత్తులో చాలా ఇబ్బంది పడతావు అని అంటే, లేదు లేదు అంకుల్ అని చెప్పేసి వెంటనే దాన్ని తీసి పక్కన పడేశాడు. అలాగే మనకి తెలిసినప్పుడు ఏదైనా సరే మనకు కనబడినప్పుడు వెంటనే వాళ్ళకి పిలిచి చెప్పాలి. వీళ్ళు చెప్తే వినరు, వీళ్ళు మూర్ఖులు, వాళ్ళ నాన్న మా మాట వినడు, వీళ్ళు మా మాట వినరు, ఇవన్నీ కరెక్ట్ కాదు. దేవుడు చెప్తుంది అది కాదు. కాబట్టి మనం ఎక్కడైనా త్రోవ తప్పిపోతూ ఉన్నప్పుడు మన కంటికి గనక కనబడితే వాళ్ళు మన మాట వింటారో వినరో అది తర్వాత సంగతి. మనం చేయవలసిన పని, మనం చెప్పవలసిన పని మాత్రం మనం చెప్పవలసిన వారమై ఉన్నాము. హల్లెలూయా. అలాగే 5వ వచనంలో, స్త్రీ పురుషుని వేషం వేసుకొనకూడదు, పురుషుడు స్త్రీ వేషం ధరింపనకూడదు. ఇలాగు చేయు వారందరూ నీ దేవుడైన యెహోవాకు హేయులు. పురుషుడు స్త్రీ వేషం కానీ, స్త్రీ పురుషుని వేషం కానీ వేసుకోకూడదు, అది ధరింపనకూడదు. అలాంటి వస్త్రాలు కూడా, అంటే వస్త్రధారణ విషయంలో కూడా దేవుడు చెప్తున్నాడు. టీ షర్ట్లు వేసుకొని, ప్యాంట్లు వేసుకున్న ఆడపిల్లలు తిరగడం కానీ, చున్నీ లాంటివి వేసుకొని
ఆ! పంజాబీ డ్రెస్ లాంటివి యేసుకొని మగోళ్ళు తిరగడం గాని, ఇవన్నీ కూడా దేవునికి విరుద్ధం. ఎవరి విధి వాళ్ళకి పెట్టాడు. ఎవరి నిబంధన వాళ్ళకి పెట్టారు. కొంతమంది చూడండి తలకి జడలేసుకుంటారు. పిలకలేసుకుంటారు. ఎనకాల జడ కట్టుకుంటారు. అలాగా అసలు బండి మీద ఎళ్తా ఉంటప్పుడు అనిపిస్తది. జడేసుకొని ఎళ్తున్నాడు ఎవరబ్బా! ముందుకెళ్తేనేమో గడ్డం ఉంటది. అదంతా కూడా దేవునికి విరుద్ధమైనది. అలాంటి పనులు చేయకూడదు అని దేవుడిక్కడ చెప్తున్నాడు. తర్వాత 6వ వచనంలో గుడ్లైనను, పిల్లలైనను గల పక్షి గూడు చెట్టు మీదనే గాని, నేల మీదనే గాని, త్రోవలోనే గాని నీకు కనబడిన యెడల తల్లి పిల్లలైనను గుడ్లనైనను పొదిగి ఉన్న ఎడల పిల్లలతో కూడా తల్లిని తీసుకొనక నీకు మేలు కలుగునట్లు నీవు దీర్ఘాయుష్మందునట్లు అగత్యముగా తల్లిని విడిచి తల్లిని విడిచి పిల్లల్నే తీసుకొనవచ్చును. తల్లిని విడిచి పిల్లల్నే తీసుకొనొచ్చు. పిల్లలు వదిలిపెట్టకూడదు. పిల్లల్ని వదిలిపెట్టకూడదు. తల్లిని మాత్రం తీసుకువెళ్తే పిల్లలు దిక్కులేనివైపోతాయి. అలా తీసుకోనకుండా ఆ పిల్లల్ని తీసుకొని చేర్చుకోవచ్చు అని చెప్పి దేవుడిక్కడ తెలియజేస్తున్నాడు. తర్వాత 8వ వచనంలో కొత్త ఇల్లు కట్టించుకునేటప్పుడు దాని మీద నుండి ఎవడైనను పడుట వలన నీ ఇంటి మీదకి హత్యాదోషం రాకుండుటకై నీ ఇంటి పైకప్పునకు చుట్టూ పెట్టగోడ కట్టవలను. నీవు విత్తు విత్తనములు పైరును నీ ద్రాక్ష తోటను ఒచ్చుబడియు ప్రతిష్ఠితములు కాకుండానట్లు నీ ద్రాక్ష తోటలో వివిధమైన వాటిని విత్తకూడదు. అక్కడ పొలంలో చెప్తున్నాడు. ఇంట్లోను కూడా అక్కడ ఇంట్లో చెప్తున్నాడు. ఇంటి మీద చెప్తున్నాడు. ఎవరైనా చనిపోతే హత్యాదోషం రాకుండా పైకప్పు చుట్టూ ఆ పెట్టగోడ కట్టాలి. పెట్టగోడ కడితే ఎవరు కూడా కింద చూసినప్పుడు పొరపాటున పడిపోకుండా ఉంటారు. అలాగే విత్తులు విత్తేటప్పుడు ద్రాక్ష తోట వచ్చి ప్రతిష్టలు కాకుండా దాంతో పాటు వేరే వాటిని విత్తకూడదు. అలాగే 10వ వచనంలో ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఉన్నియు జనపనారియు కలిపి నేసిన బట్టను వేసుకొనకూడదు. ఎద్దును గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఎద్దు విధానం వేరు, గాడిద విధానం వేరు. గాడిద మూటలు మోసిద్ది. ఆ ఎద్దు పొలం దున్నడానికి ఏదైనా బరువు మోయడానికి 2 బరువులు మోస్తున్నాయి కదా అని చెప్పేసి గాడిదతో దున్నిచ్చే పని చేయకూడదని చెప్పేసి దేని పని దాందే, దేని విధానం దాందే, దానికే అది చేయాలి అని చెప్తున్నాడు. 12వ వచనంలో నీవు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనకూడదు. నువ్వు కప్పుకొను నీ బట్ట 4 చెంగులకు అల్లికలను చేసుకొనకూడదు. ఒకడు స్త్రీని పెళ్లి చేసుకొని ఆమెను కూడిన తర్వాత ఆమెను వల్లక ఆమె మీద అవమాన క్రియలు మోపి ఆమె చెడ్డదని ప్రచురపరిచి ఈ స్త్రీని నేను మరి పరిగ్రహించి ఈమె దగ్గరకు వచ్చినప్పుడు ఈమె యందు కన్యత్వం నాకు కనబడలేదని చెప్పిన ఎడల ఆ చిన్నదాని తల్లిదండ్రులు ద్వారమందున్న ఆ ఊరి పెద్దల యొద్దకు ఆ చిన్నదాని కన్యత్వ లక్షణములను తీసుకొని రావలను. అప్పుడు ఆ చిన్నదాని తండ్రి ఆ కుమార్తెను ఆ మనుషునికి పెళ్లి చేయగా ఇదిగో ఇతడీమెను ఒల్లనొల్లక ఈ కుమార్తె యందు కన్యత్వం నాకు కనబడలేదని అవమాన క్రియలు చేసినదని ఆమె మీద నింద మోపెను. అయితే నా కుమార్తె కన్యత్వమునకు గుర్తులివే అని పెద్దలతో చెప్పి పట్టణపు పెద్దల ఎదుట తమ బట్టలు పరచవలను. అప్పుడు ఆ ఊరి పెద్దలు ఆ మనిషిని పట్టుకొని శిక్షించి 100 వెండి రూకలు అపరాధముగా వాని యొద్ద తీసుకొని ఆ చిన్నదాని తండ్రికి ఇయ్యవలను. ఎలయనగా అతడు ఇశ్రాయేలుడైన కన్యకను అవమానపరిచి ఉన్నాడు. అప్పుడు ఆమె అతనికి భార్య అయి ఉండును. అతడు తాను బ్రతుకు దినములన్నిటిను ఆమెను విడనాడకూడదు. అయితే ఆ మాట నిజమైన ఎడల అనగా ఆ చిన్నదాని కన్యత్వ లక్షణాలు కనబడిన ఎడల వారు ఆమె తండ్రి ఇంటి యొద్దకు ఆ చిన్నదాన్ని తీసుకొని రావలను. అప్పుడు ఆమె ఊరి వారు ఆమె రాళ్లతో కొట్టి చంపవలను. ఎలయనగా ఆమె తన తండ్రి ఎంట వ్యభిచరించి ఇశ్రాయేల్లో దుష్కార్యము చేసెను. అట్లు ఆ చెడుతనమును వారి మధ్య నుండి మీరు పరిహరించుదురు. ఒకడు మగనాలితో శైలించుండగా కనబడిన ఎడల వారిద్దరూ అనగా ఆ స్త్రీతో శయనించిన పురుషుడును ఆ స్త్రీయును చంపబడవలెను. అట్లు ఆ చెడుతనమును ఇశ్రాయేల్లో పరిహరించుదురు. కన్య అయిన చిన్నది ప్రదానం చేయబడిన తర్వాత ఒకడు ఊరిలో ఆమెను కలుసుకొని ఆమెతో శయనించిన ఎడల ఆ ఊరి గవని యొద్దకు వారిద్దరిని తీసుకుని వచ్చి ఆ చిన్నది ఊరిలో కేకలు వేయక ఉన్నందున
ఆమెను తన పొరుగువాని భార్యను అవమానపరిచినందున ఆ మనుషుని రాళ్లతో సావగొట్టవలను. అట్లు ఆ చెడుతనమును మీ మధ్య నుండి పరిహరించుదురు. ఒకడు ప్రదానం చేయబడిన చిన్నదాన్ని పొలంలో కలుసుకున్నప్పుడు ఆ మనుషుడు ఆమెను బలిమిని బట్టి ఆమెతో సేవించినట్లా ఆమెతో సేవించిన మనుష్యుడు మాత్రమే చావవలను. ఆ చిన్నది ఏమీయూ చేయకూడదు. ఆ చిన్నదాని యందు మరణపాత్రమైన పాపం లేదు. ఒకడు తన పొరుగువాని మీదకి లేచి ప్రాణహాని చేసినట్టే ఇది జరిగినది. అతడు ఆమెను పొలములో కలుసుకొనగా ప్రదానం చేయబడిన ఆ చిన్నది కేకలు వేసినను ఆమెకు రక్షకుడు లేకపోయిను. ఒకడు ప్రదానం చేయబడిన కన్యకైన చిన్నదానిని కలుసుకొని ఆమెను పట్టుకొని ఆమెతో సేవింపగా వారు కనబడిన ఎడల ఆమెతో సేవించిన వాడు ఆ చిన్నదాని తండ్రికి 50 వెండి రూకలు ఇచ్చి ఆమెను పెండ్లి చేసుకొనవలను. అతడు ఆమెను అవమానపరిచెను గనుక అతడు తాను బ్రతుకు దినములన్నిటను ఆమెను విడిచిపెట్టకూడదు. ఎవడునో తన తండ్రి భార్యను పరిగ్రహింపకూడదు. తన తండ్రి విప్పదగిన కోకను విప్పకూడదు. హల్లెలూయా. ఈ అధ్యాయం అంతట్లో కూడా వారి యొక్క నిబంధన విధులు స్త్రీ పట్ల, పురుషుడి పట్ల, కుటుంబం పట్ల, సమాజం పట్ల ఉండవలసిన బాధ్యతలు, వారి దగ్గర మధ్యలో ఉండవలసిన విధానాలన్నీ కూడా దేవుడు నేర్పిస్తున్నాడు. కుటుంబంలో జరిగే కొన్ని సంఘటనలు, సమాజంలో జరిగే స్త్రీ పురుషుల మధ్యలో జరిగే సంఘటనలు, అవన్నీ కూడా ఎలా ఉండాలో ఆ విధానం అంతా కూడా దేవుడు చెప్పి ఆ ప్రకారంగా చేయాలి. కొన్నిసార్లు స్త్రీలు మానభంగం చేసినప్పుడు కేకలు వేసి అరుస్తూ ఉండగా ఎవరు సహాయం చేయడానికి ఎవరు లేని సందర్భంలో ఆమె లొంగవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఆ టైంలో అది జరిగినందుకు అమ్మాయిని ఏమీ కూడా చేయకూడదు, కానీ అబ్బాయిని మాత్రం శిక్షించాలి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ కొన్ని విధానాలన్నీ కూడా, ఇవన్నీ కూడా ఈ అధ్యాయం కొద్ది సమయంలో వివరించడానికైతే సరిపోదు, కానీ ఉన్న పరిస్థితులన్నీ కూడా దేవుడు వివరిస్తూ మనకు బోధిస్తుండగా అన్నీ కూడా నేర్చుకొని ఆ ప్రకారం మనందరం కూడా చేయదుము గాక. దేవుని కృప మనకు తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడైన దేవ, నీకే వందనాలు, స్తోత్రాలు. గొప్ప దేవుడా, మహోన్నత మహారాజా, మీకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంతకు వచ్చాం అయ్యా. ప్రభా, మమ్మల్ని దీవించండి, ఆశ్రయించండి. మీ సన్నిధి నాయన మాకు తోడుగా ఉంచి దేవా, మీకు స్తోత్రం నాయన. ఈ వాక్యం నాయన మా హృదయంలో స్థిరపరిచి బలపరిచి అయ్యా, మేమేం చేయాలో ప్రభు ఎలా ఉండాలో మాకు నేర్పించి బోధించి కృప దయచేయమని, మాకు జ్ఞానమును వివేచన తెలివిని దయచేసి కృపతో నింపమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ కూడా 2 వందనాలు. స్తోత్రం నాయన, మహాపరిశుద్ధుడు.